హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే కారం పొడితో పప్పు. ఏంటి సుకన్య కారం పొడి పప్పు అంటున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఇదే ఈరోజు స్పెషల్ అనమాట. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఏదైనా చిన్నప్పుడు వంట నేర్చుకున్నానంటే ఈ కారం పొడి పప్పే ఫ్రెండ్స్. దీని గురించి వెళ్తూ స్టోరీ చెప్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెషలీ ముద్ద, అన్నం, చపాతీ, పూరి ఇందులోకి చాలా బాగుంటుంది. ముందుగా నేను కందిపప్పుని 1 కప్పులో తీసుకున్నాను. కందిపప్పుని నేను చిన్నప్పుడు బాగా గుర్తు గణేష్ పేడలు అనేదాన్ని. ఈ పప్పుని తీసుకొని ఒక 2-3 సార్లు మనం మంచి వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఏదైనా చెత్త ఏమైనా ఉన్నా కూడా క్లీన్ చేసుకోండి. బట్ ఇవి ఆల్రెడీ నేను ప్యాకెట్ తెచ్చిన కాబట్టి చెత్త ఏం లేదు. 2-3 సార్లు జస్ట్ వాష్ చేసేసుకోండి. ఇంక ఇందులోకి ఒక 8 నుండి 10 వెల్లుల్లి పొట్టు తీసేసుకొని వేసుకోండి. 1 స్పూన్ అంతా కారం పొడి, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. నేనైతే ఉప్పు ఇప్పుడే వేయడం లేదు. 3 టమాటోలు తీసుకున్నాను, చిన్నగా ఉండేటివి 3. లేదు కొంచెం పెద్దగా ఉన్నాయి టమాటోలు అంటే 2 సరిపోతుంది. 1 కప్పు పప్పుకి, బేడలకి. టమాటోలు కూడా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇక వాటర్ వచ్చేసి ఇప్పుడు మనము 1 కప్ అంతా కందిపప్పు తీసుకుంటే 2 కప్పులంతా వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ కూడా వేసేసుకున్నాను. లైట్గా ఇందులోకి కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకోండి. అప్పుడు ఈ పప్పు అనేది మంచిగా బాగా ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. విజిల్ వేసేసి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ పెట్టేసుకోండి. 4 విజిల్స్ అయిన తర్వాత కిందికి దింపేసుకోండి. అది గాలి అంతా వెళ్ళిన తర్వాత మనము మూత ఓపెన్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ పప్పు గుత్తి తీసుకున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు కంటే నైస్ ఉప్పు వేసుకోండి. ఫస్టే మీరు బాయిల్ అయ్యేటప్పుడు వేస్తారంటే అప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇలా మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ లేవు కాబట్టి ఫస్ట్ నేను స్మాష్ చేసుకొని తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. మీకు వాటర్ ఎక్కువగా ఉందంటే వాటర్ని ఫస్ట్ సపరేట్గా తీసుకున్న తర్వాత పప్పు గుత్తుతో ఇలా స్మాష్ చేసుకుంటే బేడలు కూడా మంచిగా స్మాష్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అంతా స్మాషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్లంతా కుకింగ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా అంటే హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. అవి 2 చిటపట అన్న తర్వాత ఒక హాఫ్ లేదంటే చిన్న మీడియం సైజు ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఇక్కడ నేను 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీయకుండా అలాగే కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. ఒక 2-3 ఎండుమిర్చి కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోండి. మనము పప్పు స్మాష్ చేసేక ముందు సాల్ట్ వేసాం కదా, ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఇన్ కేస్ తక్కువ అనిపించిందంటే ఈ పోపులోకి వేసుకోవచ్చు. ఈ పోపు అనేది లైట్గా ఫ్రై అవ్వకూడదండి, అదే మెయిన్. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ పప్పు ఇంకా రుచిగా ఉంటుంది. సో చిన్నప్పుడైతే నేను ఈ పప్పు చేసినప్పుడు ఎక్కువ బేడలు వేసి ఎక్కువ వెల్లుల్లి వేసి చేశాను. అమ్మ నాన్న ఇంటికి వచ్చేలోపు వాళ్ళు ఎలా ఉన్నా తిన్నారు. అది బాగా గుర్తుంది నాకు ఇప్పటికీ. సో పప్పుని కూడా ఇంక ఇందులోకి పోపులోకి వేసేసి వాటర్ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. కొద్దిగా కుక్కర్లోకి వేసి దీంట్లోకి వేసేసుకోండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దించేస్తే వేడివేడిగా కారం పొడి పప్పు రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చపాతీ, ముద్ద, రైస్, దోశ, పూరి దేంట్లోకైనా హ్యాపీగా వేసుకొని తినండి. కొద్దిగా పిక్కలు కూడా వేసుకొని తినండి. మీకు వీలైతే అమ్ము స్టైల్ టమాటో పిక్కల్ని చేసుకొని తినండి, ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.